హాయ్ టు ఆల్. ఈరోజు పిల్లలకు పెట్టడానికి మంచిగా బుజ్జి బుజ్జి ఫ్యాన్సీ క్లిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలకే కాదు, మనం కూడా ఈ ఒక్క క్లిప్ పెట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుంటే అసలు ఎంత బాగా అనిపిస్తామో ఇక్కడ చూడండి మీరు వీడియోలో. సో ఈ సన్ఫ్లవర్ క్లిప్స్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ క్లిప్స్ చేసుకోవడానికి మెయిన్గా మనకి థిక్గా ఉండే ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో మన బయట నుంచి వచ్చిన ఫుడ్ బాక్సెస్వి మీద క్యాప్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సన్ఫ్లవర్ షేప్ చేయడానికి ఇలాంటి డ్రాప్స్ షేప్ కుందన్స్ అయితే కావాలి. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక రౌండ్ కట్ అయితే చేసుకున్నాను అనమాట. రౌండ్గా ఈ పేపర్ని, థిక్ పేపర్ ఉంది నా దగ్గర, ఆ పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ మన B7000 బ్లూ ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా అప్లై చేసి వాటి మీద కుందన్స్ అయితే అంటించుకున్నాను అనమాట. ఇలా మనము కంప్లీట్గా 3 rows అతికించుకోవాలన్నమాట. అలా 3 rows అతికించుకుంటే మనకు అవి సన్ఫ్లవర్వి పెటల్స్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తం సన్ఫ్లవర్ లాగా కనిపిస్తుంది మనకు. ఇలా మంచిగా 3 rounds కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మంచిగా గమ్ము ఫిల్ చేసి అందులో నా దగ్గర అయితే బ్లాక్ కలర్వి క్రిస్టల్స్ ఉన్నాయి, చిన్న చిన్న సైజువి. ఆ క్రిస్టల్స్ అందులో వేసుకున్నాను, ఎందుకంటే అది మనం పెట్టుకున్నప్పుడు ఎండలో కానీ లేకపోతే నైట్ టైం లైటింగ్కి కానీ మంచిగా షైన్ అవుతూ ఉంటాయి క్లిప్స్ అనేవి. మీ దగ్గర వేరేవి రౌండ్ బీట్స్ చిన్న చిన్న సైజు ఏవి ఉంటే అవి అతికించుకోవచ్చు, లేదంటే ఫోమ్ షీట్ ఉంటే ఫోమ్ షీట్ కూడా అతికించుకోవచ్చు చిన్న రౌండ్ లాగా కట్ చేసి. ఇప్పుడు ఇలా రెడీ అయిన క్లిప్ని మళ్ళీ ఒక క్లిప్కి మనం ఏ క్లిప్కి అయితే అతికించుకోవాలనుకున్నా ఆ క్లిప్ తీసుకొని దానికి మంచిగా గ్లూ అనేది అప్లై చేసుకొని మనం చేసుకున్న ఈ ఫ్లవర్ ప్యాచ్ ఏదైతే ఉందో దాన్ని దీనికి స్టిక్ చేసుకుంటే ఒక 1/2 hour పాటు పక్కకు పెట్టుకుంటే మంచిగా డ్రై అయిపోయి గట్టిగా అయితే అవుతుంది. నేనైతే ఇవి 2 colors చేశాను, ఒకటి రెడ్ అండ్ ఒకటి ఎల్లో కలర్ అన్నమాట, అంటే గోల్డ్ కలరు. కానీ పెట్టుకుంటే ఎంత బాగుందంటే అసలు కొనుక్కొచ్చాము అంటే నమ్ముతారు, మనం చేసామంటే కూడా నమ్మరు, అంత పర్ఫెక్ట్గా సూపర్గా ఉన్నాయన్నమాట. సో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.